ముస్లిం క్రిస్టియన్ అని గన్ని దేవులను మెడలు తగిలించుకున్నావు. దునియాలో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కి ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు. మినిమం గ్యారంటీ కదా. తత్వాలా 17 ఏళ్ల వయసులో నన్ను బతకనేనా అని బతిమిలాడిన పోరగాడేనా ఈడు? నీతోనే ముఖ్యమైన ముచ్చట చెప్పాలి. ఇప్పటిదాకా వారం వారం ఇస్తా వచ్చినావు కదా పైసలు, ఇక వద్దులే. దానికి బదులుగా మొత్తం మూట కట్టుకుని అమ్ముకుని వేరే ఊరికెళ్ళి బతుకుపో. నేనే మళ్ళీ వచ్చే వారం ఇది చెప్దామనుకున్నా. ఇంకా ఎన్నేళ్ళని వారం వారం నా ప్యానల్ కాపాడుకోనికి మీకు కప్పం కట్టాలి చెప్పే. అందుకే ఇక పైసలు ఇకూడదని ఫిక్స్ అయినా. రేయ్, నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో డిసైడ్ చేసేది నువ్వు కాదు, మేము చెప్పేది మూసుకొని చెయ్యాలి. నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా. రే నువ్వు ఏమేం పిగుతావో గన్ని నాకు తెలుసు. నువ్వు చేసేటి తప్పులకే గా పోరగాళ్ళను శరణరావుమునుడు గాళ్ళ చేత హత్యలు చేయించేటిది గన్ని మాకు తెలుసురా. నీ బల్పు చాలుగురి మంతాన నడవదు, లేదంటే ఏడన నీకు సమాధి కడతా. జర తలకాయ తిప్పి చూడరా, గిది నా అడ్డా. నేను తెలుసుకున్నాను అనుకో, నీ లారీ మాత్రమే ఎడికెళ్ళి పోతుంది, నువ్వు పోవు. మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా. ఓహో, నన్ను శాంపుల్ చూపించమంటావా? తమే గీడో ముఖ్యమైన పని ఉంది, జల్దీ రండి. రండిరా భవానీరా. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నకాడ పైసల కోసం ఉన్నాను అనుకున్నావా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా? 30 లక్షల రూపాయలు. 30 లక్షలు ఇస్తే ఆయన మా అన్నరా. 40 లక్షల రూపాయలు. అన్నా ఏంటన్నా ఆడు మాట్లాడుతుంటే ఊరుకున్నావేంటన్నా? నువ్వు ఊరి ఒక్క మాట 50 లక్షల రూపాయలు. ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు? 60 లక్షల రూపాయలు. పొడితే రాగాడిని. నువ్వు జరుండే, అన్నేదో చెప్తున్నాడుగా. 70 లక్షల రూపాయలు. ఉండనా అన్నా, నేను గేటు దగ్గర పోయి ఎవడు రాకుండా చూసుకుంటా అన్నా. 80 లక్షల రూపాయలు. 80 లక్షలా? రే జరగరా. ఇప్పుడు ఈ 80 లక్షలకి లాక్ చేద్దామా? ఇది ఫిక్స్. 80 లక్షలు సమంగా పచ్చుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటామన్నా. ఇప్పుడు సమజైందా పైసలకి విశ్వాసానికి తేడా ఏందో?